అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ బర్త్ కంట్రోల్ మెథడ్స్. సో, దీన్నే మనం కాంట్రసెప్షన్ అని కూడా అంటాము. అంటే అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ తర్వాత కూడాను ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి చాలా విధానాలనేవి ఉంటాయి. సో, అందులో ముఖ్యమైన విధానాలేంటి అంటే కొన్ని న్యాచురల్ మెథడ్స్ ఉంటాయి. కొన్ని టాబ్లెట్స్ గానీ, ఇంజెక్షన్స్ గానీ, లేదంటే కాపర్ ఐయూడీ గానీ, ఇలాంటి వేరియస్ ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. యూజువల్‌గా మనం న్యాచురల్ మెథడ్స్ ఏదైతే పాటిస్తామో అంటే, ఒకటి ఏంటి అంటే కాయిటస్ ఇంటరప్టస్ అండ్ డ్యూరింగ్ ద సేఫ్ పీరియడ్ మాత్రమే ఇంటర్‌కోర్స్‌లో పాల్గొవటం వలన కూడాను ప్రెగ్నెన్సీ రాదు అన్న అపోహలో ఉంటారు. బట్ ఈ 2 మెథడ్స్‌కి మాత్రం చాలా ఫెయిల్యూర్ రేట్స్ ఉంటాయి. అండ్ వీలైనంత మట్టుగా ఇది అవాయిడ్ చేయటమే బెటర్. చాలామంది ఏమనుకుంటారు అంటే డ్యూరింగ్ ద మెన్స్ట్రుయేషన్ అంటే మెన్స్ట్రుయేషన్‌లో ఉండేటప్పుడు గనక అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ గనక చేసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది అసలు ఉండదు అన్న భ్రమలో ఉంటారు. అది పూర్తిగా ఒక మిత్ అండి. ఒకవేళ గనక మీకు ప్రెగ్నెన్సీ వద్దు అననంటే దానికి అనుగుణంగా మీ డాక్టర్ గారిని కలిసి దానికి సరిపడా అంటే మీరు అసలు రైట్ క్యాండిడేట్ దేనికి అన్నది కనుక్కొని దానికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో, న్యాచురల్ మెథడ్స్ పక్కన పెడితే నార్మల్‌గా మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే కాంట్రసెప్టివ్ మెథడ్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఒకటి బ్యారియర్ మెథడ్స్. బ్యారియర్ మెథడ్స్ అంటే కాండమ్స్. సో, ఈ కాండమ్స్ అనేవి మేల్ కాండమ్స్ అండ్ ఫీమేల్ కాండమ్స్ అని 2 రకాలుగా ఉంటాయి. ఫీమేల్ కాండమ్స్ గనక మీరు వాడాలి అని అనుకుంటే ఒక్కసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి దాన్ని వాడే విధానాన్ని ఒక్కసారి మీరు వాళ్ళతో డిస్కస్ చేసుకున్నాక అది వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ బ్యారియర్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్‌లో ముఖ్యంగా ప్రతి సెక్షువల్ యాక్ట్‌లో కూడాను ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గనక టేరింగ్ గానీ, లేదంటే డ్యూరింగ్ ద ఇంటర్‌కోర్స్ స్లిప్పేజ్ గానీ, బ్రేకేజ్ గానీ కాండమ్స్‌లో అయినట్టయితే ఫెయిల్యూర్ రేట్ ఆల్మోస్ట్ 40-50% అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ విధానానికొస్తే టాబ్లెట్స్. టాబ్లెట్స్ గానీ, ఇంజెక్షన్ గానీ ఏంటంటే ఇవి హార్మోనల్ టాబ్లెట్స్ అనమాట. సో, ఇవి ముఖ్యంగా ఏంటంటే పీరియడ్ వచ్చిన రెండో రోజు నుంచి మొదలుపెట్టి 21 రోజులు, 26 రోజులు, 28 రోజులుగా ఇలా 2 అంటే చాలా రకాల టాబ్లెట్స్ అనేవి ఉంటాయి. దీన్నే మనం ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అని అంటాము. సో, ఈ పిల్స్ వాడే వాళ్ళలో ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాలి అని అనుకుంటే ఓవర్ ద కౌంటర్ లాంటివి తీసుకోకుండా ఒక్కసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించినట్టయితే వాళ్ళు రైట్ క్యాండిడేట్ అవునా కాదా అన్నది పరిశీలించి దానికి అంటే కాంట్రసెప్టివ్ పిల్స్ ఒకటే ఆప్షనా లేదంటే ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా అన్నది డిస్కస్ చేసుకొని వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడే వాళ్ళల్లో కొంతమందిలో అంటే ఒకవేళ హైపర్ టెన్షన్ ఉన్నా, లివర్ డిజార్డర్స్ ఉన్నా, ఒబెసిటీ అంటే ముఖ్యంగా బిఎంఐ 35 కన్నా ఎక్కువ ఉన్నా, లేదు అంటే ఇతర రక్తం గడ్డకట్టే ఛాన్స్ లాంటివి గనక ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళకేమన్నా ప్రయర్ హిస్టరీ ఏమన్నా ఉన్నా కూడాను యూజువల్‌గా ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి కంప్లీట్‌గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా డెలివరీ అయిన మొదటి 6 వారాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి తీసుకోకూడదు. సో, ముఖ్యంగా మీరు ఒకవేళ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ గనక తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి మీరసల రైట్ క్యాండిడేటా కాదా అవునా అన్నది పరిశీలించి దాని తర్వాత తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంజెక్షన్స్ విషయానికొస్తే ఇంజెక్షన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రతి 3 నెలలకి తీసుకునే ఇంజెక్షన్స్, రెండోది ప్రతి 2 నెలలకి తీసుకునే ఇంజెక్షన్స్. ఈ ఇంజెక్షన్స్ అనేది సూన్ ఆఫ్టర్ డెలివరీ తీసుకోవచ్చు. దాని వలన ఏంటి అంటే పాలల్లో గానీ, లేదంటే మదర్‌లో గానీ ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. బట్ ఈ ఇంజెక్షన్స్ గనక 2 సంవత్సరాల పైబడి వాడితే మాత్రం కొంతమందికి బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఈ మోకాళ్ళల్లో లేదంటే అరికాళ్ళల్లో యాంకిల్ దగ్గర కొన్ని సార్లు ఆ డెన్సిటీ అనేది తగ్గుముఖం చూసే అవకాశం అనేది చాలా రీసెర్చ్‌లో తెలుసుకున్నాం కాబట్టి అది 2 సంవత్సరాల పైబడి మాత్రం వాడకూడదు.
లాస్ట్ విషయానికొస్తే కాపర్ ఐయూడి. కాపర్ ఐయూడి అనేది ఏంటి అంటే ఇది ఇంట్రాయూటరైన్ డివైస్. యూజువల్‌గా పీరియడ్ వచ్చిన రెండో రోజు నుంచి ఐదో రోజు లోపు గనక వచ్చినట్టయితే ఈ అండర్ స్ట్రిక్ట్ అసెప్టిక్ ప్రికాషన్స్‌లో ఓపీడీ ప్రొసీజర్ కింద ఈ కాపర్ ఇంట్రాయూటరైన్ డివైస్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో ఇది ఎవరన్నా తీసుకోవచ్చు అండ్ సూన్ ఆఫ్టర్ ద డెలివరీ వితిన్ 48 అవర్స్ తీసుకోవచ్చు. లేదు అంటే 3-4 వారాల తర్వాత ఎప్పుడైనా కూడా ఈ కాపర్ టీ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. పీరియడ్ వచ్చిన రెండో రోజు మాత్రమే రావాలా? లేదంటే ఐదో రోజు లోపల మాత్రమే రావాలా? అంటే లేదండి. ఈ పీరియడ్ మధ్యలో గనక కూడాను మీరు ఒకవేళ అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ గనక చేసుకున్నట్టయితే ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్‌గా కింద కూడాను ఈ కాపర్ ఐయూడీ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో, ఒకవేళ గనక మీరు కాపర్ ఇంట్రాయూటరైన్ డివైస్ అనేది పెట్టుకోవాలి అనుకుంటే ఒక్కసారి మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించి మీరు రైట్ క్యాండిడేట్ అవునా? కాదా? అన్నది తెలుసుకొని దాని తర్వాత ఇన్సర్ట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో, ముఖ్యంగా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటి అంటే కాంట్రసెప్షన్ అనేది ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే తీసుకునేటువంటి ఆహ్, తీసుకునేటువంటి మెథడ్స్ అన్నమాట. సో, ఈ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అనేవి బ్యారియర్ మెథడ్స్ అంటే కాండమ్స్ దగ్గర నుంచి ఇంట్రాయూటరైన్ డివైస్ వరకు కూడాను మనం ప్రతీదీ కూడా వాడవచ్చు. పోతే మీరు అసలు ఈ వాడటం వలన ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా? లేదంటే మీరు రైట్ క్యాండిడేట్ అవునా? కాదా? అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్‌ని సంప్రదించి సరైన నిర్ణయం అనేది తీసుకోండి. థాంక్ యూ.